అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు అవకాశం ఇచ్చిన స్పీకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాడి చేసేందుకు యత్నించారని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ ఏర్పడ్డాక అసెంబ్లీ రూల్స్ చేసింది బీఆర్ఎస్ సర్కారని, ఇప్పుడు ఆ పార్టీ సభ్యులే రూల్స్ ను పాటించట్లేదని విమర్శించారు. కాంగ్రెస్ కు 64 మంది సభ్యులున్నా 6 గంటలు మాట్లాడితే బీఆర్ఎస్ సభ్యులు 5 గంటలు మాట్లాడారు అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గౌరవ స్పీకర్ గారిపైన దాడి చేయడానికి లేకుంటే కాగితాలు విసరటానికి సభా కార్యక్రమాలను అడ్డుకోవాలని చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రూల్స్ ప్రొసీజర్స్ అంతా కూడా మార్పు చేసేది ఆనాటి ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం మార్పు చేసి ఈ విధంగా రూల్స్ను ఫ్రేమ్ చేసుకొని ఆ రూల్స్కి అనుగుణంగా వారు కానీ ఇప్పుడున్న మాజీ మంత్రివర్యులు కానీ అటువైపు ఉన్న మాజీ పెద్దలు కానీ గౌరవ శాసనసభ్యులు బీఆర్ఎస్ సంబంధించిన వారు చేసిన రూల్సే వారే పాటించం అని వారి వైఖరి